వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. ఇక నిన్న మన చేసిన వీడియోలకు అయితే మస్తు అంటే మస్తు సపోర్ట్ ఇచ్చారు. గంట సపోర్ట్ ఇస్తాను అస్సలు ఊహించుకోలేదు. ఇక మన సబ్స్క్రైబర్ల కోసమే కీబీ సిరీస్ తీసుకొచ్చినాము. పెళ్ళాన్ని ఉండంగా వేరే పెళ్ళాన్ని ఎంచుకుంటే ఎట్లుంటది కదా, ఇక సిరీస్ లాగా తీసుకురాలి అని చాలా మంది మనోళ్ళు ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు. మేమంతా పట్టించుకోకుండా లైక్ తీసుకున్నాము. అరే ఆ సిరీస్ నడుస్తుందో నడవదో అనుకున్నాం, కానీ చేసేసరికి ఇంత సపోర్ట్ వస్తాను అస్సలు కళలో కూడా ఊహించుకోలేదు. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. అసలు మీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలి అస్సలు అర్థమైతలేదు మాకు. మన సబ్స్క్రైబర్లు అంటే ఇంకా మాకెందుకో మా సొంతలు అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ కామెంట్లకు రిప్లై ఇస్తే కూడా నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేస్తుండదు, ఎల్లకాలం మాపై ఇట్లనే ప్రేమ కొనసాగించాలని కోరుకుంటున్నాము. మన ఛానల్లో ఇలాంటివి చాలా ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ ఉన్నాయి, చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెట్టినాము. కానీ దీనికి వచ్చినంత ఫాలోయింగ్ కానీ దీనికి వచ్చినంత వ్యూస్ కానీ దేనికి లేవండి. ఇంకా ఎందుకంటే మనోళ్ళు చెప్పినాక కొన్ని రోజులు ఆలోచించి చేసినాము, మేము తొందరగా చేయలేదు. ఆలోచించి అలా చేస్తే నడుస్తుందో నడవదో అనుకుంటా చేసినాం, కానీ అసలు ఇంత తొందరగా ఇంత సక్సెస్ వస్తాను అస్సలు ఊహించుకోలేదు. నిజం చెప్తున్నా, ఇక మాకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో మీకు అస్సలు అర్థమైతలేదు. ఇక ఫోన్లో ఎంత అని చెప్తా చెప్పండి. ఒక ఏమంటారు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ పక్క పక్కన ఉంటే చాలా క్లోజ్ గా చాలా థ్యాంక్స్ అని ఏదో ఒక రూపంలో గిఫ్ట్ లాగా ఇచ్చు, ఏదో ఒక రూపంలో చేస్తుంది. కానీ మనలకు వీడియోలో చెప్పాలంటే ఇక నాకు దగ్గర కూర్చొని మాట్లాడాలి అనిపిస్తుంది. ఏం అనుకున్నా సరే 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 ఈ పెంటక్క ఏంది సోది చెప్తుంది, ఇలా పార్ట్ 9 తీసుకొస్తాను ఇంకా తీసుకొస్తలేదు అని ఎదురు చూస్తుండొచ్చు. సరే సరే వీడియోలోకి వెళ్దాం రండి. అవునా మన ఛానల్ ని అందరు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా మంది చేసుకుంటలేరు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలే చూస్తారు మన వీడియోస్, ఎందుకని అస్సలు అర్థమైతలేదు. మంచిగా లైకులు కొడుతారు, మంచి మంచి కామెంట్లు పెడతారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకురులా. అట్లనే వీడియో అంతా నచ్చినాక లైక్ చేయకుండా పోకుర్రి. ఇప్పటివరకు వచ్చిన లైకులు అయితే సూపర్ ఉన్నాయి, మాకైతే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇంకా కొంతమంది గురించి చెప్తున్నాము, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుది, షేర్ చేయరి, అట్లే కామెంట్ కూడా చేయరి. ఇంకేమన్నా చేంజెస్ కావాలి, మీ వీడియోలు ఇట్లా చూపిరి ఇట్లా చేస్తే బాగుంటది అని ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా కింద కామెంట్ చేస్తే మేము అందులో ఇంక్లూడ్ చేయనిక అవకాశం ఉంటది. ఓకే సరే సరే. అమ్మో మా పెంటక్క నన్నే చూస్తుంది, ఎంతసేపు సోది పెడతా వాళ్ళతోని అని. సరే సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. పాపెంటక్క పోయి చూద్దాము. అది ఈడు ఒక దగ్గర ఉన్నట్టు కనిపించారు అనుకో, ఇద్దరు పని మెత్తగా చేసా చూడు. దాని జుట్టు ఎంటుకలు బట్టి పీకనా ఇక చూడు నాకైతే ఎట్లుంటదో. నాకు దాని కోపం వచ్చింది అనుకో, ఇన్ని రోజులు ఓయమో ఎంత రుబాబుగా మాట్లాడినాడు సిగ్గిదప్పినాడు. నీకు ఇప్పుడేమిటి ఇవన్నీ కథలు పడుతుందా? సరే సరే నా కళ్ళారా నేను చూస్తేనే నమ్ముతక్క. అప్పుడే ఇద్దరు పని మెత్తగా చేసి నా పానం నిమ్మలం అవుతుంది, నా కళ్ళు చల్లారుతాయి అక్క. సరే సరే దబ్బున పోయి చూద్దాంతా. ఏ పొక్కలు కూర్చొని మాట్లాడుకుంటారో ఏం చేస్తారో. చెప్తారు కానీ నీ కళ్ళాలను చూసిందే ఒక లేకుంటే చెల్లె చూదుపా అది నిజంగా బద్మాషిదే. ఏమో ఊరలంతని మాటలతోనే ఈసీ చేసి పడేస్తుంది. ఎంత సోకుల మారితే టీక్ టాక్ తయారైపోతుంది పోతుంటే. ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకుంది ఏమో నెత్తి ఏమైనా ఈర పోసుకుంటుంది దయ్యమోడే. దానికి ఎవరు చెప్పేటోటేడు, ఎవరు చేసేటోళ్ళేడు. ఏమైనా ఇష్ట రాజ్యం ఉంటది. దాని ఊరు కాదు పేరు కాదు, ఏమైనా కిరాయికి వచ్చింది. మస్తు బిల్డప్ అంటే మస్తు బిల్డప్ ఇస్తుంది. ఆ సిగ్గు తప్పింది. సరే సరే పోదాం చెల్లె చూద్దాం ఏడుర్రో. ఏరి పెంటాక ఊరంతా తిరిగి నాకు ఇట్లా ఏడగా అనిపిస్తలేదు. ఇక పట్నం పోతాను వేయరు కదా, 11 గంటల బస్ ఎక్కి పోయినట్టు అక్క, అందుకే పత్తట్లేరు ఊర్లా. ఏ గట్ల కాసింది వాళ్ళు పట్నం పోరు పంగల్ పోరు. ఇక పట్నం పోతే వాళ్ళ మొగనుకో ఎవరు వాళ్ళ మొగన్ దోస్తులకో ఎవరికో ఒకరికి దొరుకుతారని భయపడతారే వాళ్ళు. వీటింగాళ్ళ ఎక్కడో ఊళ్ళోకి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటారే. వీటి సంగతి నాకు బాగానే తెలుసు అని పాప ఆ చెరువు కట్ట కింద కూర్చుని చూసేద్దాం బా ఒకసారి దాకా పోయి. బాబా ఇట్లా చల్లటి వాతావరణానికి నీ ఒళ్ళే వండుకొని చూస్తుంటే హాయిగా అనిపిస్తుంది తెలుసా. అవును ఇలాగ నాకు ఇట్లా నిన్ను ఒళ్ళే వండబెట్టుకొని అట్లా కూర్చుంటే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. అసలు గిసొంటిది భార్య లేకుంటే ఎంత బాగుండే. ఇక అదృష్టం రాసి పెట్టి ఉండాలి. పాటు ఏం చేస్తాం, ఆ కొజబాతంతో ఏ కాల్సి వస్తుంది. దాని ఇట్లకి ఎంత కాపురం అయిందో అది నాకు తలగబడ్డది. నాకు ఇచ్చి పెళ్లి చేసిరు, ఏం చేస్తాం చెప్పు. ఏ ఉండాలి తప్పదు, చేసుకున్నందుకు ఇద్దరిని పిల్లలు అన్నందుకు దాంతోనే ఎటునట్లను నరకమో స్వర్గమో అనుకుంటే దాంతోనే బతకాలి. ఏమంటావు లత? ఏదో మీది మాటకే అట్లా నాతో అట్లాంటున్నావు, కానీ నీకు అదంటే ఇష్టమే తీయ. నాకు తెలియదు ఏముంది. ఏమో దానికి గజగా దొక్కుతున్నవేందయ్యా నువ్వు ఈ మధ్యలో. ఏమన్నా ఉచ్చ పోసుకుంటావు, ఎందుకు భయపడాలి చెప్పు. ఆమె 1 రూపాయి తెచ్చి పెట్టేదా చేసి పెట్టేదా? నువ్వే ఏమో పొద్దుగల లేచి కష్టానికి పోతావు, ఏదో అప్పటికోసం చీకట్లకు ఆ పైసలన్నీ తెచ్చి దానిలోనే పోస్తావు.
ఏందయ్యా తండ్రి బాబు దానికి భయపడతావు? నీకు ఏం పని లేదా? దాని మాట వింటవేంది? ఏదో 2-3 నెలల సంధిగా నాకు ఇస్తున్నావేమో, ఇక దానికి కుట్ర అంటే కుట్రలు వేస్తుంది. ఎక్కడ పెడుతుండో ఈ పైసలన్నీ. నాకు ఒక్క రూపాయి ఇస్తలేడని లోపల మస్తుంటుంది దానికి. అందుకే ఇట్లా రోజు నీతో పంచాలు పెడుతుంది. నాకు తెలియదు ఏముంది, అది పైసల పాపిస్తుంది. అది ఏమైనా పైసలు మీద ఉంటుంది దానికి అన్నంతా. దానికి మొగని ఎట్లా చూడాలో తెలియదు. పైస కోసమే మొగరు కావాలంటుంది. లేకపోతే నువ్వెవరో అదెవరో అన్నట్టే ఉంటది. నిజంగా చూడనికి ఏం ముద్దు ఉందయ్యా. ముఖం ఇంతలా పెట్టుకుంటది, ఇంత పొడవు ఉంటది కొంచెంతోనే. ఏమయ్యా నీకే అందము. నాకైతే మొదట్లోనే అనిపించింది, నేను ఈ ఊరికి కిరాయికి వచ్చిన కొత్తలు అనుకున్నా. ఈ ఇంటికి ఇంత మంచిగా ఉండు, స్మార్ట్గా ఉండు. ఈ దాన్ని ఎట్టించి చేసిరో ఈ ముసలిది. ఇంత పొడవు ఎట్టో కట్టకే ఉంది అని అనుకున్నా కానీ నీతో అనలేదయ్యా. ఇంకొస్తుంటే నీకు నాకు పరిచయం పెరిగింది. ఇక మనకి ఇట్లయినా కానీ ఏమో పో, దాని గుణం ఏం గుణమో నాకు అర్థమే కాదు. నీ మీద ఇంత ఉందయ్యా దానికి పైసలు ఇస్తలేవని. ఇక నన్నైతే ఇంట్లో పోతే బాగానే చూసుకుంటది కానీ నాకు ఎంత బాగా మాట్లాడినా ఎంత అడ్జస్ట్ నచ్చదయ్యా. నువ్వేం అనుకున్నా సరే ఒక పెంటమ్మ అయితే ఆమె సంకరాకనే పోతుంది. ఏమైనా మీ ఇంట్లోనే ఉంటది. నాకు కోపం వస్తుంటది. అరే నేను ఇంతో జెర్సీ పని మాట్లాడదామని వస్తే ఏమైనా ఇవి నేనే కూర్చుంటే అని చాలా కోపం వస్తుంది కానీ ఏమనలేకపోతా. సరే సరే కాళ్ళ గురించి ఎందుకని జరసేపు మంచిగా మాట్లాడుకుందామయ్యా. మనం ఇట్లా కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మనకు రోజు ఏ గడవది కానీ మనం ముచ్చట ఓడవది తీరది. ఇంత హాయిగా బాబా ఎంత బాగుండే నీతో ఇట్లా కూర్చుంటే ఎన్ని దినాలు అవుతుందో. ఇంట్లో పోతే నాకు పెద్ద టార్చర్ అవుతుంది దాంతో. ఏమైనా కయ్యా మొత్తుకుంటుంది. ఆ షోలకి రక్తం వస్తట్టుంది దాని మాట విని విని. ఏం చేయాలేమో పో. ఫోన్ పట్టుకుంటే ఏమో ఏంది ఫోన్ పట్టుకున్నావు అని మొత్తుకుంటుంది. జరసే బయట కూర్చుంటే ఏందయ్యా బయట కూర్చున్నావు, ఎవరి కోసం కూర్చున్నావు అని కాదానికి మొత్తుకుంటుంది. దేనికైనా గట్టే కయ్యా అంటుంది. దాంతో ఏం చేయాలో ఏమో పో. ఇంట్లోకి పోతే నెత్తి నొప్పి తలగబడుతుంది. ఇట్లా రోజంతా కూర్చోమన్నా హాయిగా కూర్చోబుద్ది అవుతుంది కదనే. ఇంకా బట్టతలోడు నీ మొగడంటే నమ్మడే. నీ అన్నం ఎక్కడా ఆనందం ఎక్కడా. గానెట్లా చేసుకోబుద్ది అయిందే ముసలోడు. మేము ఎంత ముసలుగుండో. నువ్వేమో వయసు పిల్ల లెక్క పోయేమో ఇప్పుడు 10వ క్లాస్ అయిపోయిందంటే నమ్ముతారు అట్లుంటావు కానీ. ఇక నాకు చాలా బాధ అనిపిస్తుంది. పాపం దీని జీవితం ఆగం చేసిరు వాళ్ళ అమ్మాయి అని అనిపిస్తుంది. గానికే తెచ్చి పాడు చేసిరే వాళ్ళు ఇస్తే తాగుతాడు, మస్తు తాగుతుండు. గాని ఎట్లా భరిస్తుంది నువ్వు. మన ఇద్దరికి మంచి సంబంధం కుదిరితే ఎంత హాయిగా బతికేటోళ్ళమోనే. దానికి చిదలుగా పెట్టిరు. ఏం చేస్తుంది చెప్పు. ఎట్లా రాసి పెట్టింటే అట్లా జరుగుతుందేమో. సరే సరే ఇక గాల గురించి ఎందుకు అమ్మా. ఇక మళ్ళీ పొద్దుెక్తేనే ఉంటది. ఇక అది నా గురించి ఎదురు చూసుకుంటుంది. కూర్చుంటది. ఇంకా వస్తారే ఎక్కడ పోయిండో ఎక్కడ వచ్చిండో అని బయటకు వచ్చి లొల్లి పెడుతుంది. ఎందుకు వచ్చిన బాధ పోదాం పావే. అరే నువ్వు అట్లా బావా, మనం వచ్చి ఎంతసేపు అవుతుంది చెప్పు. ఒక 20 నిమిషాలు ఇట్లా కాలే. నువ్వేమో పోదాం అని అడుగుతున్నావు. దానికి ఎందుకు భయపడుతున్నావు అంతగానము? అదేం బిక్తుందో చూడడానికి తీయరాదు. దానివల్ల ఏం కాదు అనుకుంటుంది కానీ నువ్వు ఇట్లా దానికి లెస్స భయపడుతున్నావు. ఇలా తమ్ముడు గాడు వచ్చిండు నిన్న. మరి ఆడ ఏం బిక్పోయాను చెప్పు. ఎవడేం బిక్కడయ్యా, నువ్వు లెస్స భయపడుతున్నావు కానీ నేను ఎవడేమనలేడు. నేను ఉన్నాక ఇక నువ్వే నాకు స్వర్గము, నేనే నీకు స్వర్గము. ఇగో నీ దగ్గర ఉంటే చూడు, నాకు ఏ బాధ లేవు, ఏది గుర్తుకొస్తలేదు తెలుసా. పిల్లల మీద గిట్లా సోయలేదు. అరే గట్లా కాదే. వాళ్ళ తమ్ముడు అంటే ఎట్నో అట్లా మేనేజ్ చేసి పంపించిన కానీ వాళ్ళ అయ్యా సొంతోడు కాదేమ్మా డేంజర్ గాడు వాళ్ళ అయ్యా. వాళ్ళ అయ్యకి ఇట్లా తెలిసిందనుకో, వాళ్ళలో పెద్ద కుటుంబమే తల్లి. 2-3 పోలీసు వాళ్ళు వాళ్ళకి తెలిసిన దాంట్లో ఇక తెలిసిందనుకో ఇక మనం పొక్కలేస్తారే అమ్మ తల్లి. ఎందుకు వచ్చిన బాధ. ఇట్లనే వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో ఇట్లా చేసే కలుసుకొని పోదామే. మళ్ళీ దాని కంట్లో పడ్డామనుకో ఇక అయిపోయిందే మన కథ. ఎన్నడికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేము. మరి ఇక అంత ఎందుకు వచ్చిందే బాధ. సప్పుదాకా జరిగి కూర్చొని మాట్లాడుకున్నాగా దెబ్బ పోదాంపా. నేను సాటుంగాను నీటిగాను బయటికి వచ్చి ఫోన్ మాట్లాడతా. గంటలు మాట్లాడుతున్నాం తీయలత. అరే నువ్వు ఎప్పుడు ఇట్లనే మాట్లాడతావు. మనం ఎంతసేపు అవుతుందని వచ్చి ఒకటే పోదాం అని జరుగుతున్నావు. ఏం చేసావయ్యా ఇంటికి పోయి? నాకేమి ఇంటికి పోతే ఇంతసేపు ఒరుగుదామంటే నిద్ర పట్టదు పాడయ్యి. ఏమైనా మనసంతా నీ మీదనే ఉంటది. ఇక నా మొగడు ఫోన్ చేస్తా ఉండు, ఒకటే పని రేపు వస్తాడంట. ఇక అడిస్తే ఎక్కడ పోవాలో అర్థమైతలేదయ్యా. జరేడు కన్నా తీసుకోరాదు పిల్లల్ని నన్ను. ఈ పిల్లలకి ఏదో ఒకటి చెప్పి చేద్దాం కానీ ఎక్కడికన్నా పోదామయ్యా. ఈ దాకా పెంటమ్మ అడిగింది ఎక్కడ పోతున్నావు ఇలా టిక్ టాక్ తయారైన అంటే పట్నం పోతున్న పెంటక్క పనుంది అని చెప్పిన. మరి నువ్వేం చెప్పినవయ్యా మీ ఇంట్లో? నేను ఇట్లా పట్నం పోతున్నా అని చెప్పింది.
ఓ అమ్మ నువ్వేమో పెంటమ్మకు చెప్పినానంటే నేనేమో నా పెళ్ళానికి చెప్పినా ఇద్దరు కలుసుకున్నారు అనుకో. ఓ అమ్మ ఇక బాగానే ఉంది అమ్మ మనకు. ఇద్దరు పట్నం పోయిరా అన్నారు అని మన ఇంకా మొదలనే వస్తుండొచ్చి. సరే సరే పావమ్మ ఓయమ్మ నువ్వు పెద్ద పువ్వ పెడతచ్చే ఉన్నవే తల్లి. దానికి ఇట్లా తెలిసింది అనుకో ఇక నిన్ను ఉంచనే ఉంచది. అది చూస్తానికి ఎంత పొడుగుంది చూసినావుగా. ఇక అది రెండు దెబ్బలు దర్శింది అనుకో నువ్వు అడ్డమే పడతావే. ఎందుకు వచ్చిన బాధ చెప్పు. ఇక నేను మధ్యలో వచ్చింది అనుకో ఊరోళ్ళందరూ తూ తూ అని నన్ను ఉంచుతుంది. ఎవరు లేకుంటేనేమో నీతికి సపోర్ట్ ఇస్తుంటే గానీ ఊర్లో అందరి ముందు ఎట్లా మాట్లాడాలి చెప్పే. నలుగురు ఎక్కడ మాట్లాడితే అక్కడనే మాట్లాడేది. ఎందుకు వచ్చిన బాధ నీకు. పోదాం పావే లేవే బంగారం. నేను రాను పోసి ఇక్కడ ఏదాకా ఈ నీ కూర్చుంటా ఒక్కదాన్ని ఈ చెరువును చూసుకుంటా కూర్చుంటా. ఎప్పుడు ఉంది మనం ఎంతసేపు అవుతుందని వచ్చి ఎప్పుడు పోదాం పోదాం అని ఒకటే తల్లి ఒక అయ్యా దానికి నేను భయపడేది అది ఏం పిక్కదని. నువ్వు ఏమో పో అయ్యా ఇక నీ ఇష్టం ఏమన్నా వేసుకో. నేనైతే రాను నువ్వు ఒక్క నువ్వు దానికి గజగా చంపుతున్నట్టుగా ఓయమ్మ మరి ఏం పెట్టిందో ఏమన్నా మత్తు మంది గిట్ల పెట్టి మార్చుకుందో ఏమో గానీ ఏమైనా దానికే భయపడుతున్నావు ఏమైనా దాని గురించి ఆలోచించి మాట్లాడుతున్నావు గానీ పో పో నేను ఒక్కదాన్ని నేను ఊసిటపో. అరే ఎందుకు ఇలా తగట్లా మాట్లాడుతున్నావు. చీకట్ల దాకా కూర్చొని ఏం చేస్తావే. చలి పెడుతుంది. ఈ టైం కల్లా ఎవరు రాడు ఇట్లా రాడు. ఇక ముసలోడు వాళ్ళ పొలం కాడికి పోయి వస్తుండొచ్చు కానీ ఇక ఆన్ కంట్లో పడ్డామనుకో మొన్ననే ఆనికి దొరికిపోయినాము. ఇవాళ గిట్ల గిట్ల కూర్చున్న సంగతి ఆమె చూసిండనుకో ఇక నా పెళ్ళానికి చెప్పుడు గ్యారెంటీ. మొన్ననే ఏదో ఒకటి బెదిరిస్తే ఊకుండా చెప్పకుండా గాని ఇప్పుడు ఊకోడే ఆ ముసలోడు. పోదాం పావి బంగారం నేను చెప్పిన మాట వినుచరా. ఫోన్లో మాట్లాడుకుందామే చాలా సేపు. ఎందుకు ఇట్లా నీ మాటని గెలవాలంటావు. ఏమో నీతో వచ్చిందేమో బాధ. దాన్ని ఏడ చూసుకోవాలి నిన్నేడ చూసుకోవాలి. ఇద్దరిని చూసుకోవాలంటే నాకు నెత్తిన వస్తుంది తల్లి. సరే రావి బంగారం మా అమ్మ గాని పోదాంపా. ఇక అది మన ఇంకా మార్లు వచ్చి చూసింది అనుకో ఇక మనకు ఉన్నదే బాధ. ఇక ఆ కథను ఊహించుకుంటేనే నాకు గజగా దుంకుతుంది పానం. కాళ్ళన్నీ వంకుతున్నాయి తల్లి. కదంతెందుకే వచ్చిన నెత్తి నొప్పి. సబ్బు డాక్టర్ పోయి ఇంటి కాడ వందాం పావే. దానికి తెలియకుండా ఉంటేనే మంచిదే. ఇక దానికి తెలియకుండా తెలియజెప్పినట్టు చేసినాం అనుకో ఇక మన పని అయ్యిందే. అది ఎవ్వరికి భయపడకుండా ఈయననే ఈయనది ఎవ్వరికి వినదు. ఎవడు ఆపినా ఇట్లా ఆగది. దాని గురించి నాకు ఎరకనేనే మొత్తము. పోదాం పావే ఎందుకు వచ్చిన బాధ జర చెప్తేనే మా అమ్మగానే. అగో చూసినవా పెంటక్క నువ్వు అన్నదంతా కరెక్టే. ఆ సిగ్గు తప్పింది ఈ సిగ్గు తప్పినోడు చూడు ఎంత ధైర్యంగా ముచ్చట పెట్టుకుంటుందో. వీళ్ళకి ఇంత నన్ను సిగ్గు శరం ఏం లేకుండా వచ్చినా ఇంత భయపడతలేదు చూడు. ఓయమ్మో ఓయమ్మో ఏమయ్యొచ్చినా అయ్యొచ్చింది ఇద్దరికి. దాన్ని గిట్ల చూసుకుంటే నాకు ఉండబుద్ధి అయితలేదక్క. ఇంతసేపు దాని మాటలన్నీ విన్నా కదా ఏ నమ్మాలో నమ్మొద్దు అనుకున్నా గానీ ఇవన్నీ మాటలు విన్నాక వాళ్ళ కథ ఏందో నాకు అర్థమైంది గాని జరుడు పెంటక్క పోదాంపా. పోయి దాని జుట్టేడుకలు వచ్చి వీగిదాంపా. ఎంత సోకురాడు చూడాలి నా మొగల్ని ఎట్లా మార్చింది. ఇంకా మీది మటకి ఎట్లా అంటే చూసినావా నీ పెండమే ఏదో మొత్తం మంది పెట్టి మార్చినట్టుంది. నువ్వు మొత్తం దాని దగ్గర సపోర్ట్ చేసినావు అంటుంది. ఎన్నడు పెంటక్క నువ్వు చూస్తూనే ఉంటావుగా. ఆడెన్నడన్నా నా దిక్కు గిట్లా కాదే గిట్లా అని నా దిక్కు సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడగా చూసినావా ఎన్నడన్నా. ఏమైనా తిట్టుకుంటూనే ఉంటాడు. ఏదో చేసుకున్నందుకు పడాలిగా. పిల్లలకు తెచ్చి పెడతాడు నాకు తెచ్చి పెడతాడు నవ్వుకున్నా గాని ఓయమ్మో దానిలో ఆ లోపల ఎంత గుణము చూడు పెంటక్క. అవసరం ఓయమ్మ నువ్వు ఒకదాన్ని రాను నాకేం తెలియనట్టే ఉంటాకో. మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినాక ఇక నా అవసరం పోసుకుంటుంది అది. ఏమైనా నా ఇంటి ముందరకు వచ్చి మొత్తుకుంటుంది నేను చేతులే చెప్పు. నాకేం తెలియనట్టే ఉంటా పోసేలే. నాకు ఇటు సాటు నిలబడతా కానీ పోయి చూసాకు అదో ఇది చెప్పుకో బెదిరించి నిజం ఏందమ్మా ఇంత బరిదేపిస్తుందో ఇంత సిగ్గుసరం లేకుంటుంటారు. సరే దానికంటే కిరాయి అంటే దానికంటే సిగ్గు లేదు. మరి నీ ముఖానికి ఏమైంది చెల్లె. అది ఇంతనన్నా పిల్లల మీద పికర్ లేకుండా వచ్చినా ఇట్లా బరిదేగించి శాతం చేస్తారు. ఎంత ధైర్యంగా మాట్లాడుకుంటారు చూడు. మళ్ళా ఏదానికి అప్పటి సందైన గిరే ధైర్యం ఉందక్క. వయము ఎవరికి భయపడాడు. ఎవడన్నా కొడతానికి వస్తే ఆమె తిరిగి 2 దెబ్బలు వేస్తాడు గాని 2 దెబ్బలు తినొచ్చుంటాడు కాదక్క. సరే సరే ధైర్యం ఉంటే ఏమిటికి మంచిది ధైర్యంగానే అన్నిటికీ కాదుగా అక్క. గీసుంటే విట్లలో కూడా ధైర్యంగా ఉంటుందంటే ఆయనకి ఎట్లా అనాలే ఏమో అమ్మ నాకు ఏం అర్థమైతలేదు. సరే సరే ఇక నీ ఉసురు పోసుకుంటానంటే నువ్వు భయపడుతున్నావుగా. సరే నువ్వు సాటుగా నిలబడి మాట్లాడు దాని సంగతి ఏందో నేను చూసుకుంటా గానీ ఇన్ని దినాల సంది ఇంత నమ్మిన లంజదాన్ని ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేపెంటక్క. మొత్తం నా చెల్లెలే చూసుకున్నా నేను. పప్పులు ఉప్పులు లేవు పెంటక్క. గిత పెట్టు కారం పెట్టు శనగపప్పు అయిపోయింది పెసరపప్పు అయిపోయింది
ఉప్పు లేదక్క అంటే అన్ని ఇందాల కానించి సరే నా దగ్గర ఉన్నంతనే ఆమె సగం నేను సగం అని చూసుకుంటాం అన్నట్టు చూసుకున్నా గాని ఇటువంటి శాతం చేస్తే దానికి ఇంత మోసం చేస్తా గాని కళలో కూడా ఉంచుకోలేకంటక్క ఏం చేయాలి గలంటే దాంతో ఇంతగానో మోసం చేస్తుంది చూడు సిగ్గు తప్పింది. సరే దానికంటే సిగ్గు లేదనుకో మరి మా ఊరికి ఏం కావచ్చు సిగ్గు తప్పినాడు దాన్ని చూసుకొని మురుస్తుండు మరి దాన్ని ఏం మంచిగా ఉందో ఏమో నాకేం అర్థమైతే లేదు. అవసరం నాకే పర్షాన్ అనిపిస్తుంది. అదే నచ్చేసి నీ మొగనికి నా పోరానికి ఏం తక్కువ చూసానుగా ముద్దుగా తెల్లగా బుర్ర ఉంటాడు. ఇద్దరు మగ పిల్లలే వచ్చి ఇంకేం తక్కువ చేయలేదు దాన్ని ఉంచుకోవడానికి. అది ఏం మందు పెట్టి మార్చిందో గాని నీ మొగడైతే సగం నాశనం అవుతుంది చెల్లె. నువ్వేం అనుకున్నా సరే ఇక దానికి ఏం పని చెప్పు. మొగడు ఇక్కడ ఉంటాడు బొంబాయిలు ఉంటాడు మరి ఇటగా అయితే కథ అంతా నన్ను ఉంచుకుంటే మంచిగా రోజుకి ఇన్ని పైసలు ఇస్తారు అవే కలిసి తెల్లదీయొచ్చు అని ఇదే తెలివింది చెల్లె దాని దగ్గర. సరే సరే పింటక్క నువ్వు అసలు నిలబడు నేను పోయేస్తా. ఏమంటారు ఏం కథను అడుగుతా మీరు గీడెందుకు అని అడుగుతాం మొదలు ఏం చెప్తారో సమాధానం చూస్తా గాని వయమో ఇంత తెగించి నడుస్తున్నారు అంటే నాకు ఏం అర్థమైతలేదు. ఎవ్వని భయం లేకుండా ఎట్లుంటుంది చూడు పింటక్క. సరే సరే డబ్బున పోయి అడుగుతా ఏమంటారు లంచది ఇంత సిగ్గు లేకుండా ఎట్లా చూసుకుంటారు చూడు ఒకరినొకరు. సిగ్గు తప్పినే కాకపోతే ఓ సిగ్గు తప్పిందా నీకు సిగ్గు లేదా అని యువతివే నువ్వు నా మొగని మీద వండుకుంటానుకో ఎంత ధైర్యమే నీకు. యువతివే నువ్వు నేనే ఎన్నడు నా మొగని మీద అట్లా నెత్తి వారవోసి వండుకోలేదు కానీ ఎక్కడ లంచి దాని నువ్వు బతుకొచ్చింది దాన్ని నా మొగని మీద వండుకుంటున్నావు. ఓ సిగ్గు తప్పినోడా దానికంటే సిగ్గు లేదు నీకు సిగ్గు లేదారా. ఇంతగానం దిగుతుంటే కూడా తప్పు సరి ఎక్కడ ఎట్లా కూర్చుంటుంది చూడు. అరే ఏమైంది ఇంత దూరం వచ్చినావు? నీకు ముందే కాళ్ళ నొప్పులు అంటావు, జర్ర దూరం నడవంగానే కాళ్ళు వస్తున్నాయి నడుము వస్తుంది అంటావు. ఇంత దూరం ఏడికి నడుచుకుంటూ వచ్చినవే? నా రోగం సల్లగుండా నా రోగంలో మండు పోయేదాన్ని నా గురించి పక్కన పెట్టు. నీకేంద్ర సిగ్గు తప్పినోడా ఏ కాలమై నేను నిలబడి చూస్తున్నా నీ మాటలన్నీ ఆ సాటుగా నిలబడి ఇంటున్నా గాని ఇంత సిగ్గు అనిపిస్తుంది లేదారా. ఊర్లో ఇంత మంచి సంసారం ఉంది మీ అయ్యకు అంత పేరుంది అవన్నీ ఎట్లా ఏం కథానికి ఇంత ఆలోచన లేదా. పిల్లలు ముద్దుగా ఉన్నాక ఈ దాన్ని ఎట్లుంచుకోబుద్దయిందిరా నీకు. పోయమ్మో నేను ఇప్పటికి కూడా నా కళ్ళారా చూసినాక కూడా నాకు ఇంత అంటే ఇంత నమ్మబుద్ధి తెచ్చలేదు కానీ పోయమ్మో ఎంత బడికిచ్చిరు చూడు ఇద్దరు. ఓ సిగ్గు తప్పిందానా నీకేం మోసం చేసిననే నీకు అన్ని నిందాలు చూసుకొచ్చి కారం లేదక్క ఉప్పు లేదక్క పప్పులు లేవక్క అని అన్ని అడుకుంటానికి వస్తే ఏది కాదనుకుంటే అన్ని ఇస్తే కానీ అసలు తల్లి చెల్లెలకు చూసుకుంటే కానీ సిగ్గు తప్పిందానా. ఇప్పుడేమో ఈ పని చేస్తున్నావు ఎన్ని దినాల సంధి నడిపిస్తున్నావే నువ్వు ఈ కథ. ఏమో చూస్తానికైతే ఏం తెలియని నెరిపిల్లలు ఎక్కడ ఉంటది మళ్ళా సిగ్గు తప్పింది. ఇంతనైనా నీకు బాధ అనిపిస్తలేదా అనేది ఇట్లా మోసం చేస్తానుకు. ఏమో నాకైతే ఏం విషయం నమ్మబుద్ధి అయితే లేదు. అసలు ఎవరిని ఆగం చేస్తానికి మీరు గుర్తు చేస్తారు. సరే సరే పాలండి ఊర్లో అందరికి తెలుస్తట్టు అందరి ముందట మాట్లాడదురు అది మరి నేను గిదే కదా అందరి ముందట చెప్తా. 10 మంది ఏమంటారో ఏం చేస్తారో అదే మాట్లాడుతురు అది. వయమో ఎవ్వరు చూడకుండా ఈ ఊరు కొనాకొచ్చి మాట్లాడుకున్నారు. ఏడు జాగలేకుండా ఈ సిగ్గు తప్పినోనికి ఏం రోగం పుట్టిందో పట్నం పోయిస్తానే అంటే వయమో పట్నంలో చాలా పండ్లు ఉంటే పోయిరానికి అనుకున్నా గాని మా తమ్ముడు చెప్పిపోయిండు. నేను ఆ మాట వినకపోతే పాడాయి గలతని అక్క గలంచేదే బావతో మాట్లాడుతుందని కుద్ద చెప్పిండు నాకు. నేనేమైనా పడగాలి ఏగా పొరుగా సొంటిది కాదురా ఈ సొంటిది కాదురా అని అన్న గాని ఓయమ్మో గిన్ని నక్కరాలు ఉన్నాయి దీని దగ్గర అని నాకు గింత తెలియపాయనే. అయ్యో మేమేం చేసినామని నువ్వు కయ్య మొత్తుకుంటావు. ఏదో ఇక బాధలు చెప్పుకుంటున్నా నీ మొగానికి ఇంతసేపు కూర్చొని మేమేమైనా సినిమాకి షికార్లకు పోయినామా మరి ఏమైనా ఉంచుకున్నట్టుగా అనిపించిందా నీకు. ఏదో ఇక మంచిగా మాట్లాడతాడు కదా అని నా బాధలన్నీ చెప్పుకుంటా కూర్చున్నా. నువ్వేంటి సరితా ఇంత ఫీల్ అవుతున్నావు నా మీద నమ్మకం లేదా నీకు. ఎంత మంచిగా ముచ్చట పెడుతుంది మనం ముగ్గురం కలిసి పెంటామని నీకేదో ఎక్కిచ్చి చెప్పినట్టుంది. అందుకే నువ్వు నా మీద ఇట్లా గరం అవుతున్నావు. ఏదో అయినట్టుంది సరిత. నీ మొగని నేను ఉంచుకోలేదు నీ మొగడు నన్ను ఉంచుకోలేదు. నా మొగడు నాకున్నాక నీ మొగనికి అంత మంచి పెళ్ళాలి నువ్వు ఉన్నాక ఏం బాధ చెప్పు మాకు. అవన్నీ ఏం లేదు కానీ ఈ అని గిడ కూర్చొని మాట్లాడుతుంటే మీ ఆయన ఇట్లాగా నడుచుకుంటా పోతుంది పొలం కాడుకని
ఏమయ్యా ఎక్కడ పోతున్నావు శ్రీను చెట్టు కూర్చుందిరా అంటే కూర్చుండు. అదో ఇదో బాధలన్నీ ఎక్కుతున్నా అట్లా ఇట్లా ఎక్కిపోతా ఇంటి పక్కల కానీ ఏమో నువ్వేంటి అట్లా ఏదేదో ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నావు మనసులో ఏదో పెట్టుకున్నావు ఏందమ్మా నువ్వు నా గురించి ఇట్లా కనిపిస్తున్నావు సరిత నీకు ఇది ఎక్కడ వైలెన్స్ అది ఏంటి సిగ్గు తప్పిందానా ఏమేమో ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు ఏమో చేసినవన్నీ సుఖమైన పనులే అని ఎంత సుఖంగా మాట్లాడుతుంది చూడు లంజది ఇంత నన్ను సిగ్గు శరం ఏం పెట్టలేదా అనే దేవుడు అగో ఎంత కొట్టినా కూడా సపోర్ట్ చేస్తలేదేంటి ఇది ఏమైనా నోరు మూసుకొని అగో ముఖం చూడు ఎంత లా పెట్టుకుందో నీకు ఎవడు దొరకలేదా అని నా మొగని మీద పడ్డాగా నీకు అన్నంతా సిగ్గు తప్పిందానా నా పానం మీద మన్ను పోసినవేంది నా ఇంట్లో మన్ను పోసినవేంది నా సంసారంలో మన్ను పోసినవేంది నీకు ఎవడు దొరకలేదా అని తుమ్మడదానా అరే సరిత ఆ పిల్లని ఎందుకు గంతగానం కొడుతున్నావు? ఆ పిల్ల ఏదో ఒకటి చెప్తూనే ఉంది. ఇక నువ్వు ఆ పిల్లని మాటలు అర్థం చేసుకోకుండా ఒకటి పని కొడుతున్నావేంది? ఆ పిల్లని ఎంత పానం చెప్పు? కొడుతూనే ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అది ఎవరికి చెప్పు బాధ? కొట్ట కూక మంచితనంగా మాట్లాడుతూ కానీ కొట్టకే. అరే సరిత నీకేనే చెప్పేది, కొట్ట కూకవే మా అమ్మ గాని. దాన్ని కాదురా నిన్ను కొట్టాలి రసికి తప్పినోడా దాన్ని ఎందుకు వేసుకొస్తున్నావు చూడు మరి నన్ను ఎందుకు వేసుకున్నావురా దాన్ని వేసుకోవాల్సిందే మరి సరే నిన్న మొన్న నచ్చింది అనుకో నన్ను ఇష్టపెట్టేది ఉండే నా ఇద్దరు పిల్లల్ని నేనన్న తీసుకోబోతుంటే నువ్వు అలా సాగుతుంటివి అప్పుడు నువ్వు అది కలిసి సంసారం చేస్తే ఎంత ముద్దు కొడుతుండే దాన్ని కొడుతుంటే నీకు మంతుంది కదయ్యా మీరు చేసేటి కానీ సుఖమైన పనులని నీకు ఏం అనిపిస్తలేదు అరగింతనన్నా మరి నా పిల్లలు చూసింది నీకు ఇంత గిట్ల భయం లేదా ఎంత ధైర్యం పాడు కానీ ఏమి ఇట్లా నీ ధైర్యము ఎంత ఏం కానీ సరే ధైర్యంగా ఉంటావు భయము ఎంత కొట్టినా కూడా చూడు పులకడు పలకడు ఇంకా దాన్ని ఇంకా తీసుకొస్తుండు దాని రెండు మాటలు అంటుంటే ఇక్కడ భయ సిగ్గు తప్పింది దాన్ని ఇయ్యరమయ్య రుచుకుతావు నేను ఎంత కొట్టినా కట్టేవాళ్ళు గిట్లే ఎవరితో మరి తిండి తక్కువ తింటావు రోజు 4 పూటలు కావాలన్నాయి ఇక దాని ఇంటికి పోతే అదే నీ పూటలు పెడుతుంది కానీ జరని మెత్తగా చేస్తానండి మీ లగ్గము అరే ఊకుటా ఉంటే గట్లా కొడుతున్నావేంది? వయమో కొట్టి చంపుతున్నట్టు కానీ కొట్టకు చేసే బాబు. ఇంకా పిల్ల అక్కడ కూర్చొని ఏదో ఆలోచించుకో కూర్చుంటే నేను ఇట్లా కానీ పొలం కాడగాని పోతున్నా. ఏమైంది పిల్లకి ఇట్లా కూర్చున్నావు అంటే ఇట్లా సంగతి బాబా నా మొగుడు తాగుబోతోడు ఏం చేయాలో ఏం కథను అని దాని బాధలు నాకు ఎక్కుతుంటే నువ్వేంది ఇట్లా కథలు పడి ఇట్లా మాట్లాడుతున్నావు? ఎవరి బాధ అంటే కానీ ఇక 2 రోజులు లేట్ అవుతుంది ఏమవుతుందో కానీ అట్లా చెప్పుకుంటుంది నాతోని. నీకేమైతుంది సిగ్గు తప్పిందానా? ఒకటే వచ్చి దాన్ని కొడుతున్నావు నన్ను కొడుతున్నావు. నీకు తప్పక పాపం ముడుతుంది కానీ సరే పా ఇంటికి వా. నువ్వు ఇంత దూరం వస్తానుకో నీకు ఏం అనిపిస్తలేదా అని అట్లనే ఇంటికే వచ్చింది చూడు. గాజులు వేసుకోలే బొట్టు పెట్టుకోలే ఎట్లా లేచింది అట్లే వచ్చింది చూడు. వద్దమ్మరోడా సుఖమైన మాటలు బాగానే మాట్లాడుతున్నావు కానీ నీకు ఇంత ఉన్న సిగ్గు అనిపిస్తలేదా ఇంత పని చేస్తున్నావు మరి నాకు పెళ్ళానికి దొరికినా నేను ఎట్లెట్లుండాలి భయపడాలనా ఎట్లుండాలని ఇంత ఆలోచన లేదు చూడు ఇంకా ధైర్యంగా ఇంత పెద్ద మాట రుబాబు మాట్లాడుతున్నావు మరి ఎవరిని చూసుకున్నా రుబాబు చల్లకుండా ఏమైనా రుబాబు అయితే పోనీయవు మరి ఇంకా సిగ్గు తప్పింది ఎంత వచ్చే సపోర్ట్ చేస్తలేదు నీకెందుకు రోషం వస్తుందిరా అది నిజమే కాబట్టి అది ఇంత సపోర్ట్ చేస్తాం పడ్డది నీకేం రోగం వచ్చిందో నాకు ఏం అర్థమవుతలేదు కానీ ఏమన్నా చేసుకోరి ఏమన్నా చావురి నేను 2 పిల్లల్ని ఇచ్చిపెట్టి మా అమ్మగారికి మా పోతా మా తమ్ముడు చెప్తే నేను జర్ర ఇవ్వకపోతే పాడయ్యి కాదే అక్క గాసంటే నీతో దోస్తాను చేసి ఈ పని చేస్తున్నట్టుంది అక్క అని నాకు మంచిగా చెప్పిండాడు మావాడు నేను ఇవ్వకుండా ఇదే పని చేస్తే ఇంత బువ్వ పెట్టుకుంటే పాడయ్యి ఏం చేయాలో ఏం కథలో మంది లంచలు అందరూ నా సంసారంలో మళ్ళీ వస్తుర్రు అరే దాన్ని కొట్టినవు నన్ను కొట్టినవు 2 మాటలు అన్నవు. ఇక పడ్డాం కానీ నీకు అంత కథ అంతా అర్థమైనట్టుంది. ఎందుకే గిట్లక ఇయ్యకాయ మొత్తుకుంటున్నావు ఈడ ఓడను చూస్తే ఎట్లుంటుంది చెప్పు. ఈ కొనా ఊర్లో పంచాయతీ పెట్టుకుంటున్నారు అమ్మా ఏమైందో ఏం కథనో ఏదో అయినట్టుందని ఊర్లోకి పోయినాక డబ్బు సాటిస్తారే అమ్మా. నువ్వు ఎందుకే గంతగానం గరం అవుతున్నావు? సరే గీకే ఓని ఇచ్చిపెట్టు కానీ నేను ఎన్నడూ మాట్లాడలేదే. ఒక్కనాడు ఊసేసేపు కూర్చొని మాట్లాడదాం అనుకుంటే అమ్మకి ఇంతసేపు మాట్లాడకపోతే నువ్వు వచ్చి కయ్యా మొత్తుకుంటున్నావు. ఎందుకే గట్లా రచ్చ చేస్తున్నావు? ఎవడనంటే సిగ్గుపోతుంది సపోదాకు టూకో. కాదు కానీ దానికి ఇంత నన్ను సిగ్గు అనిపిస్తలేదా మరి నా దగ్గరికి వచ్చేది రోజు నా దగ్గరనే నా గుడ్డం కాలే విరిగేది అదక్క ఇదక్క అని జోరుగా ముచ్చట పెట్టేది కానీ ఇంత బువ్వ పెడుతుంది ఆఖరికి నా సంసారమే మన్ను పోసేదాన్ని నేను అస్సలంటే
అస్సలు కలలు కనలేదు అయ్యా. నీకు ఇట్లా చేస్తున్నా అది సిగ్గు తప్పింది. ఏం ఇట్లన్నా ఏం చూసి సిగ్గు అనిపిస్తలేదా దానికి? ఏమన్నా తక్కువనే దాని ముఖం చూడాలంటే నాకు పక్కున మంటుంది. నిన్నేమనాలి, నువ్వు మొగోని మరి నీకన్నా సిగ్గులేదా? నాకు పెళ్ళ ఉంది, ఇద్దరు పిల్లలు, ఆమె ఎట్లా చదవాలి? మరి పైసలు అన్ని దీనికే పెడుతున్నట్టు నెల నెలకు ₹1 అని ఇస్తున్నావా? రష్మిదపియోడా 2-3 నెలల సంది చూస్తున్నా. ₹1 అంటే ₹1 చేతిలో పెట్టలేవు. మరి ఆ సంసారం పాడు కానీ నాకు ఒకదానికి వచ్చేయాలి కాబట్టి ఆదరా, ఆ సంసారం అంతా నేనే చూసుకోవాలి. మరి ఈ పైసలు అన్ని గీ లంచడానికి పెడుతున్నావు. దానికి మొగడు లేడా పాలేడా? దాని మొగనేమో బొంబాయి పంపించింది, ఇదేమో ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. అది మంది మొగలను ఉంచుకొని మంది సంసారాలను ఆగం చేసుకుంటే సిగ్గు తప్పింది. ఎంత నన్ను ఉండాలి ఆడదాని. అరే ఊకోమంటే ఇంకెక్కువ ఎక్కువ మొత్తుకుంటున్నావేంటి? ఊకుతా ఉండి ఇంకా 2 మాటలు అంటనే ఉన్నావు. తప్పుదాకా టూకోరాదు. మేము ఏం అట్లా చేస్తలేమే. ఏదో గిసుంట పోతుంటే పిలిచింది, ఇంతసేపు కూర్చోరాదయ్యా అంటే కూర్చున్నా. అదో ఇదో మాట్లాడుతుంటే అట్నే కూర్చున్నాం కానీ నువ్వేందుకు ఇట్లా అపార్థం చేసుకుంటున్నావు? ఏమో అమ్మ, నీకు ఎట్లున్నా కష్టమే తల్లి. సిగ్గు తప్పిందానా? అంతోని ఇంత మొత్తుకుంటే నీ సపోర్ట్ సరి చేస్తలేవేంటే? చేసేటి కానీ సుఖమైన పనులని ఆగో సుఖమైన పిల్లోలే ముఖం కిందికేసి ఎంత బాధగా చూసి చూడు. సిగ్గు తప్పింది. చేసేటప్పుడు అనిపించదా చెల్లె? నిమ్మలంగా నిలబడ్డావు. జరుండు బిడ్డ, నీ పని మెత్త చేపిస్తావు. నీ మొగడు వచ్చినాక ఫోన్ నెంబర్ దగ్గర నడుకొని నీ సంగతి అంతా గిట్ల అవుతుంది అని చెప్తాను. నీ మొగనికి అప్పుడు తెలిసొస్తుంది. ఎన్ని దినాల సందేమో ఏమో నా మొగడు నన్ను పట్టించుకుంటలేడు, చూస్తలేడు, చేస్తలేడు అని అన్నావు. ఈ సొంటి లంచ కథలు పడుతుంటే నేను నేనే పట్టించుకుంటాడు. అయినాక తాగుబోతోని చేసిందే నువ్వే. ఈ సొంటి కథలన్నీ ఊర్లో పడుతుంటే ఆయనకి నచ్చగా ఆడు తాగుబోతోడు అయిండు. ఏమైనా అన్ని బదనాలు ఎత్తున్నావు. తాగుతుండు వస్తుండు ఏం చేయాలని మందందరికి చెప్పుకుంటే ఏడుస్తున్నావు. కథ అంతా నీ దగ్గరనే ఉండే. ఏమో గిసొంటి కాని అని నేను కళలో కూడా కనలే తల్లి. నా తమ్ముడు మొన్ననే చెప్పిండు, గసొంటిదే అక్క అంటే కాదంటే కాదన్న గాని ఇప్పుడు చూసినావు. నా కళ్ళారా నేను చూస్తే నాకు అర్థమైంది. సరే నీకంటే సిగ్గు లేదేమో అంతే, మా వంతు సిగ్గు ఎక్కడ పోయిందే? 2 పిల్లలు పెళ్ళముంది. మరి ఎట్లా బతికే? దీన్ని ఉంచుకుంటే మొత్తం దీనికే పెడితే నా వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇంతనన్నా లేకుండా వచ్చిన అనేది సిగ్గు తప్పడానికి. పాప బద్మాషోడా, ఊర్లకు పోయినాక ఈ లగ్గం ఎట్లా చేపిస్తా అంటే అట్లా చేపిస్తాపా. ఊరు పెద్ద మనుషులను పిలిచి ఏం చేపిస్తానో అట్లా చేపిస్తాపా. మీ సంగతి ఇంత నన్న సిగ్గు లేకుంటే ఎందుకు ఈ బతుకు పాడుగాను. పెళ్ళైనాక ఏం సోకురా ఇది? ఈ సోకులు చల్లగుండా ఈ సిగ్గు కాపిన దానికంటే ఇంత నల్ల దిమాకు లేదు, ఏం లేదు. అది సోకులాడాయే. ఎవడు వస్తాడా, ఎవడు మంచిగా తయారైందా అని మొగలను చూసుకుంటేనే చూసిన లంచది. ఇట్లా నా సంసారం పాడు చేస్తుందని ఎన్నడూ అనుకోలే పాడై. ఇగో ఇవేనున్నాయి అంటే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు. వీడియో ఎట్లున్నప్పుడు కింద కామెంట్ చేయరు. సరేనా? అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీటీ భాష. బాయ్ బాయ్ అందరికి. రేపు కంటిన్యూషన్ పార్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, మన వీడియో సపోర్ట్ చేస్తూనే ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టకుండా పోకూడదు. సరేనా? వీడియో లైక్ చేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది ఇంకా మరికొంతమందికి కొత్త మందికి రికమెండ్ చేస్తుంది. అప్పుడు మన ఛానల్ గ్రోత్ కనుక చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఫన్నీగా అనిపిస్తే మీ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సరేనా? మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద బెల్ సింబల్ మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. బాయ్ బాయ్ అందరికీ. రేపు మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాం.